నిజం నిలకడ మీదే తెలుస్తుంది, అబద్ధం అందంగా ఉంటుంది. నేను అనేక సార్లు ప్రస్తావించాను, జగన్ హయాంలోనైనా చంద్రబాబు హయాంలోనైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి, అయితే ఎక్కువ తక్కువలు ఉంటాయి అంతే తప్పించి పెట్టుబడులు ఒక్క పైసా రాలేదు, పారిశ్రామికవేత్తలు పారిపోయారంటే శుద్ధాబద్ధం అనేది అనేక సార్లు ప్రస్తావించా. ఇప్పుడు ఏం తేలింది, అదాని దగ్గర లంచం తీసుకున్నాడు అని వార్తలు రాసే క్రమంలో, జగన్ మీద ద్వేషాన్ని పెంచే క్రమంలో మొన్నటిదాకా ఏం చెప్పారు, జగన్ వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలు పారిపోయారు, ₹1 పెట్టుబడి పెట్టలేదు అన్నటువంటి. అప్పుడే చెప్పి నేను అంబానీలు, అదానీలు, బజంకాలు, హిందూజాలు ఎవడు రాలేదు ఇక్కడికి, జిందాళ్ళు అందరు వచ్చారు, పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు, అది నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కంటిన్యూ చేసుకోవడం ముఖ్యం అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ 10 పైసలు పెట్టుబడి రాలేదన్నారు కదా, ఇవాళ ఏం రాస్తున్నారు, ఈనాడులోనే రాసుకొచ్చినటువంటి వార్త, అదానికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ ఎంతయ్యా అంటే 2,76,333 కోట్లు. అంటే అదాని ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పెట్టుబడి 2,76,333 కోట్ల రూపాయలకి ఓకే అయ్యాడు. ఇందులో ఏంటి, సెకీ విద్యుత్ ఒప్పందం కింద 7,000 మెగావాట్లు, సౌర విద్యుత్ కింద 10,000 మెగావాట్లు, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు కింద 3,700 మెగావాట్లు, అదే కృష్ణపట్నం వాటర్ గంగవరం పోర్టు ఆల్రెడీ కొనుక్కున్నాడు అతను. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు 27.68 లక్షలు 10 ఏళ్లకి, జెన్కో బొగ్గు కొనుగోలు 7.5 లక్షల ఎంటీలు, విశాఖలో డేటా సెంటర్ 300 మెగావాట్లు. ఇవన్నీ జగన్ హయాంలో ఒప్పందమే కదా. ఇప్పుడు మొన్న మళ్ళీ అదానితో ఒప్పందం, విశాఖలో డేటా సెంటర్ జరిగిందా. అట్లాగే ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారా అంటే అప్పుడే కదా కంటిన్యూషను. మరి జగన్కి పెట్టుబడులు రాకపోవడం ఏంటి, ఇప్పుడు జగన్ మీద ద్వేషంతో అదానీని దొంగగా చూపించి లేదా అదానీని అడ్డుపెట్టి జగన్ని దూషిస్తున్నాం, కానీ రాష్ట్రానికి పెట్టుబడులు ఏకంగా 2,76,333 కోట్లు వచ్చిన ఈ కట్టబెట్టిన అనే పదం వాడుతున్నాం. ఇప్పుడు ఇవాళ ఎన్టీపీసీతో చంద్రబాబు గారు ఒప్పందం కూర్చుతున్నారు అంటే అది కట్టబెట్టినట్ట, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నాం కదా. మరి అదానికి సెకీ ద్వారా పెట్టారు అంటే పెట్టుబడులు వచ్చినట్ట, పంపించేసినట్ట. ఆంధ్రప్రదేశ్ ఒక సహజ వనరుల వరద సంపద, ఇక్కడికి పెట్టుబడులు వస్తాయి, కాకపోతే ప్రభుత్వాలు దాన్ని మీడియా హైప్ కోసం లేదా ప్రత్యర్థి రాజకీయ పార్టీలని దెబ్బతీయడం కోసం పారిశ్రామికవేత్తలను బెదిరించి పారిశ్రామికవేత్తలను దొంగలు చేయడం మానేస్తే చాలు, పెట్టుబడులు బాగా వస్తాయి.